హ్యాపీ మార్నింగ్ గాయ్స్. సో ఈరోజు కాలేజ్ ఫ్రెండ్స్తోని గోకుల్ చాట్ పోతున్నా. కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ప్లాన్ చేసినాం, బట్ అవి ఫ్లాప్ అయితే వచ్చినాయి. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు గోకుల్ చాట్. నేను ఇప్పటివరకు ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ ఆడ చాట్ బాగుంటుంది అదేదని చెప్పి అన్నారు. సంథింగ్ గోకుల్ చాట్లో ఒక ఇన్సిడెంట్ అయింది కదా, బాంబ్ బ్లాస్ట్. అంటే ఆ భయంతో కాదు మరి దేనికో ఇప్పటివరకు అయితే నేను గోకుల్ చాట్ విజిట్ చేయలే. బట్ యా ఈరోజు పోదాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇంకా ఇంట్లో పర్మిషన్ అడగలే ఏమంటారో, బట్ కాలేజ్ ఫ్రెండ్స్తోనైతే ఓకే పంపిస్తారు, బట్ ఒక మాట చెప్పాలి కదా. సో యా ఈరోజు గోకుల్ చాట్కి పోతున్నాం. సో ఈరోజు బ్లాగ్ అదే అనమాట. సో చూసి ఎంజాయ్ చేయమని చెప్పా, బట్ ఎంటర్టైన్ అవ్వండి. ఓకే బాయ్. సో ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతున్నా. అండ్ ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళి మెట్రో నుంచి కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్లో ఒక 2-3 క్లాసెస్ అటెండ్ అయ్యి లంచ్ టైంలో మేము గోకుల్ చాట్ వెళ్తున్నాం అనమాట. సో యా యాక్చువల్లీ నేను మా క్లాస్కి సిఆర్ అనమాట, బట్ నేనే పోతే అందరు నన్ను పాయింట్ అవుట్ చేస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది, బట్ చూద్దాం. సో ఇంకా మెట్రో దిగేసి కాలేజ్కి వెళ్ళిపోయినా. కాలేజ్కి వెళ్ళినాక కారిడోర్లో వీడియో షూట్ చేసుకుంటా మాట్లాడదామంటే ఫుల్ ఇట్లా రీసౌండ్ వస్తుంది, అంటే ఫుల్ ఖాళీ ఉంది అక్కడ, అందుకే మాట్లాడలేదు. అట్లా చేసి బయటికి వచ్చేసినాం, అంటే స్టంట్ చేసి వచ్చినాం. ఈమె కూడా యాడ్ అయింది ఇంతసేపు. అందులో ఫేజులు చూస్తుంటే ఏదో ఇట్లా వైడ్గా కనిపిస్తుంది. అవుట్ఫిట్ చెక్. వైశాలి ఇంకా వస్తుంది, వెయిటింగ్. సో చెప్పు ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఇది మా కాలేజ్. ఇప్పుడే సాంస్క్రిట్ మ్యామ్ నుంచి హైడ్ అయ్యి మేము ఇక్కడ దాక్కున్నాం. బట్ యా ఓకే, అలా వెయిట్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్. వీళ్ళు లైనర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇదేంటి రేపు ఇస్తామా నీకు శాలరీ? ఓకే, ఎంత మొక్క చాయ్? 20యా? మరి ఇంత ఫ్యాన్స్ ఉంటారా ఈ చాయ్కి? ఏ బస్ 40 బస్ ఎక్కి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. కోటి పోతున్నాం. 40 బస్ ఎక్కి కోటి పోతున్నాం. బాయ్. ఫుల్ ఆకలి అవుతుంది, ఏం తినలే పొద్దున్న నుంచి. ఇల్లేమో గోకుల్ చాట్ పోదామని చెప్పి తీసుకోపోతురు. ఈమె షాపింగ్ కోసం వచ్చినాం. గోకుల్ చాట్ ఈడా ఆకలి అవుతుంది. ఫైనలీ వచ్చేసినాం.
నేను అన్విత తీసుకోమంటే ఇది అతుక్కుపోతే కుల్ఫీ కట్టలేదు కదా. బటర్ పేపరా? బటర్ పేపర్ పడేయచ్చా? ఇంకా గోకుల్ చాట్లో చాట్ తినేసి పక్కన షాపింగ్ ఏరియాలో చూస్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ ఒక ఆమె షాపింగ్ చేయడానికి వచ్చింది. సో మా దగ్గర పైసలు లేవు కానీ జస్ట్ ఏదో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పి సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. బట్ ప్రైజెస్ మాత్రం ఫుల్ రీజనబుల్ ఉండే. ఒక్క డ్రెస్ కోసం ఇంతసేపు తిప్పింది మే. ఫైనలీ బాగుంది, బాగుంది, సాటిస్ఫైడ్. కానీ ఇంకా నన్ను బాబాయ్ పిక్ చేసుకోవడానికి వస్తే నేను స్టార్ట్ అయిపోయినా వాళ్ళకి బాయ్ చెప్పేసి. అండ్ ఇది నా ఇంటర్ కాలేజ్. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకా లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. సో అందుకే అంత స్పీడ్గా పోతున్నాం. తినేసి పడేసిండు కూడా. అది థమ్స్అప్ తప్ప వేరేదేం పెట్టావా నువ్వు? సో యా, ఈ వీడియో ఇక్కడికి సమాప్తం. అండ్ ఇప్పుడిప్పుడే బ్లాగ్స్ తీయడం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియో మరీ టూ లాంగ్ రాలేదు. బట్ నేను మ్యాక్స్ అన్నీ రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేసిన. బట్ పబ్లిక్లో రికార్డ్ చేయడం అంటే అసలు ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎందుకంటే ఇట్లా ఏమైనా రికార్డ్ చేస్తున్నా అంటే మనం ఏమైనా షూట్ చేస్తున్నా అది ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. మనం వాళ్ళని కాదు పక్కన లొకేషన్ని రికార్డ్ చేస్తున్నా అని తెలిసినా వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, బట్ వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో యా, అంతే, ఈ వీడియో ఇంతటికి సమాప్తం. బాయ్. Very interesting, but I don't care.